ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలని దాన్ని నిర్మించు యెహోవా. యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మనకి పరిచయమైన వాక్యమే. దీన్ని మనం క్రైస్తవులు అనుకుంటారు, మన ఫోన్ నంబర్ అని కూడా అంటారు. దేవునికి మొరపెట్టడానికి మన ఫోన్ నంబర్ ఏమంటే 33 అని. కాబట్టి ఈ ఉదయకాలం పైన చదువుకున్న మాటలో దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా మాట నెరవేర్చు. యెహోవా మాట ఇస్తే మాట తప్పని వాడు మన తండ్రి. యెహోవాను మాటకు ఉన్నవాడు అనువాడని అర్థం. కనుక యెహోవా అంటున్నాడు, ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట నెరవేర్చు యెహోవా. అయితే ఆయన మనతో వాగ్దానం చేస్తే వాగ్దానములను నెరవేర్చే దేవుడు. ఇంకా చెప్తుంది, స్థిరపరచవలని దాన్ని నిర్మించి యెహోవా. ఎప్పుడైతే మాట ఇస్తాడో ఆ మాటను స్థిరపరిచే యెహోవా, దాన్ని స్థిరంగా నిలబెట్టేది యెహోవా. అంతేకాదు, మరి యెహోవాను నామము వహించిన వాడే ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవాను నామం ఏం నామము అంటే ఉన్నవాడు అనువాడే ఆ నామము మన మాటలను మరి వహించిన వాడే సెలవిస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. ఈ లోకంలో చాలా మంది ఎవరెవరికో మొరపెట్టుకుంటారు, ఎవరెవరి దగ్గరకో వెళ్తారు, ఏదేదో సహాయం చేయాలని రకరకాలుగా మొరపెట్టుకుంటారు. కానీ వారి దగ్గర నుంచి మనకు జవాబు రాదు. ఎందుకు అంటే మనుష్యులు కాబట్టి మాట ఇస్తారు, మాట తప్పిపోతారు. కానీ మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే, ఇస్తామంటారు, పొద్దున రా, సాయంకాలం రా, రేపు రా తిప్పుకొని వాళ్ళ ఇంట్లో చిన్న పనులన్నీ చేయించుకొని కూడా పని జవాబు ఇవ్వరు. అయితే దేవుడు కనికరమ కలిగిన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు, జాలి కలిగిన దేవుడు అంటున్నాడు, నీ కష్టాల్లో కానీ, నీ శ్రమల్లో కానీ, నీ బాధల్లో కానీ నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. లోకంలో అటు ఇటు తిరగొద్దు, లోకంలో అయిన వారి వైపు చూడొద్దు, వారి వైపు వీరి వైపు చూడొద్దు, అధికారుల వైపు చూడొద్దు, కానీ నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అవును, అడిగిన వెంటనే ఇస్తాడా అంటే విశ్వాసంతో యథార్థంగా అడిగితే మనం ప్రార్థన ఆమేన్ అనే లోపల మన దగ్గరికి ఆయన ఆ కార్యాన్ని నెరవేర్చే దేవుడు. కనుక మనం బైబిల్లో ఒక మాట చూసుకుంటున్నాం. ఆదికాండము 21వ అధ్యాయం 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము ఈ మాటలు మనకు బాగా తెలుసు కదా. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టుదువు. ఇక్కడ ఒక స్త్రీ ఒక యజమాని ఇంట్లో పని చేస్తున్నటువంటి దాసి. ఆ దాసి మరి తెలిసో తెలియక తప్పు చేసింది, ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తుంది. అయితే దూత ప్రవచనం కూడా ఉంది ఆమెకి, నీవు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, నీ సంతానం కూడా విస్తరిస్తుందని. ఇంకా ఆ యజమాని ఇంట్లో ఉన్నప్పుడే దేవుని దూత ఆమెతో మాట్లాడింది. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె గర్భవతి అయినది. గర్భవతి అయి, నీ మొర నేను విని ఉన్నాను, యెహోవా దూత నీ మొర నేను విని ఉన్నాను. మొర ఆ హాగరు ఆ గర్భవతి అయినప్పుడు తన యజమాని ఇంటి నుంచి, తన యజమానురాలి ఇంటి నుంచి బయటికి గెంటి వేయబడింది. ఆ యజమానుడు
ఆమెను పోనీనులకు ఏం చేశాడంటే ఆమెకు ఒక నీళ్లు తిత్తనిచ్చాడు, కుమారుని ఎత్తుకుని వదిలిపెట్టి వచ్చేసాడు. ఆమె ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు నా పాపానికి వచ్చిన శిక్ష నాకు వచ్చినటువంటి ఈ బాధను అనుకుంటూ వేదనతో బాధతో దారిలో బయలుదేరుతున్నప్పుడు ఆ ప్రార్థన, ఆ హాగరు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు విని ఆమె దగ్గరకు ఒక దూతను పంపించాడు, ఒక దైవజనుని పంపించాడు. పంపించి ఆ దూత అంటుంది, నీ మొర నేను విని ఉన్నాను, నీ బాధ నేను విని ఉన్నాను, నీ కష్టము నేను విని ఉన్నాను, నీ శోధన నేను విని ఉన్నాను. నీవు నాకు మొరపెడితివి, నేను నీకు జవాబిస్తున్నాను. నీ గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు. ఎంత మంచి మాట. గర్భవతి అయ్యింది, పేరు కూడా పెట్టించేసు, ఇస్మాయిల్. కాబట్టి ఈ ప్రాతకాలం ఆ హాగరు చేసిన తప్పును క్షమించమని కోరుకున్నది. ఆ తప్పుకు క్షమాపణ కోరుకున్న దాన్ని బట్టి ఆమెకు దేవుడు జవాబిచ్చాడు. నీ సంతానం నీతిమంతులైన విశ్వాసమైన అబ్రహాం యొక్క సంతానం మరొక రూపంలో కూడా ఆశీర్వదించబడింది. కనుక ఈ ప్రాతకాలం ఆయనకు మొర్రపెడితే మన జీవితాల్లో మనం కూడా తెలిసో తెలియక ఏదైనా తప్పులు చేస్తే కూడా దేవుని క్షమాపణ, ఒకవేళ ఈ లోకంలో మనుషులు క్షమించలేకపోవచ్చేమో, కానీ దేవుడైతే క్షమించే దేవుడు. ఆ హాగరు చేసిన తప్పును, హాగరు చేసిన పాపానికి దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంది. అబ్రహామును అడుక్కోలేదు, హాగరును అడుక్కోలేదు, కానీ దేవునికి మొరపెట్టుకున్నది. కనుక దేవుడు ఆమె మొరవిని ఆమెకు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, నీవు గర్భవతి అయినావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. ఇష్మాయేల్, ఎంత మంచి మాట. అదే ఆ ఇష్మాయేల్ సంతానమే మన దగ్గర ఉన్నటువంటి ముస్లిం సహోదరులు. ఇంకొక మాట చూసుకుంటే అక్కడ అదే ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకుంటే, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుని స్వరము విని ఉన్నాడు. దేవుడు వాని స్వరముని విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో చెప్పాను. చిన్నవాని స్వరం, ఇప్పుడు పెద్దామె స్వరము విన్నాడు, తల్లి స్వరము విన్నాడు. అయితే ఈ ప్రాతకాలం చిన్నవాడు, పసిబాలుడు ఆ హాగరు తన కుమారుని కనిన తర్వాత యజమాని ఇంటి నుంచి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆ అరణ్యంలో, ఆ అడవిలో తన దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. తన దగ్గర ఉన్న శక్తి అంతా కోల్పోయింది. కుమారుని ఎత్తుకొని ప్రయాణమై ఆ యొక్క ఎడారిలో నడిచి వెళుతూ ఉన్నప్పుడు బాధను, శ్రమను, నిందను భరిస్తూ ఆ హాగరు బయలుదేరుతూ ఉన్నప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆమె భుజం మీద పెట్టి ఆమె వెళ్ళిన బెయేర్షెబా అరణ్యంలో ఆమె అటు ఇటు తిరుగుచున్నదంట. బెయేర్షెబా అరణ్యం, ఈ అనుభవము చాలా గొప్పది. బెయేర్షెబా శ్రమ, బాధ, వేదన, దుఃఖం, ఆకలి, దాహం, ఆ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఆమె కుమారుని ఎత్తుకొని బయలుదేరుతున్నప్పుడు ఆ ఎండవేడికి సంకలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని బాధను చూడలేక, ఆ కుమారుని యొక్క వేడికి తట్టుకోలేక ఒక చెట్టు కింద ఆ కుమారుని ఏం చేసిందంటే పడవేసి, చావురా చావు, నా పాపానికి నీవు పుట్టినటువంటి బాధను నేను చూడలేనని చెప్పి పడవేసింది. కానీ హాగరు వాగ్దానాన్ని మర్చిపోయింది. ఆ హాగరు దేవుడు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదని ఆమె తెలుసుకోలేక ఏం చేసిందంటే ఆ కుమారుని అక్కడ పడవేసింది. అక్కడ ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటివేత దూరము
వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాను. వింటి వేత దూరం, వింటి అంటే విల్ అంటే బాణం వేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ఆ కుమార్ని పాడేసి వానికి ఎదురుగా కూర్చొని ఏడుస్తా ఉందంట. ఏడుస్తా ఉంది. కూర్చున్నాను, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. ఎస్, ఏడుపు, బాధలు, శ్రమలో మనకి ఏ ఆధారము లేనప్పుడు, ఎవరి సహాయము లేనప్పుడు, మరి ఎవరు మనల్ని దగ్గరికి రానియనప్పుడు మనలో మనం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాం. ఈ బాధ నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు, ఈ శోధన నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని చెప్పి దిక్కులు చూస్తాం, కానీ దేవుని వైపు మనము చూడటం లేదు. కానీ ఈ హాగరు తన సమస్య కొడుకును చూస్తుంది, ఏడుస్తా ఉంది. కొడుకు ఏడుపు చూస్తుంది, తను కూడా ఏడుస్తుంది. కొడుకు ముఖం చూస్తుంది, తన యొక్క జీవితాన్ని, నా పాపానికి శాపం వచ్చింది కదా అని ఏడుస్తుంది. దేవుడు ఇచ్చిన మాటలు మర్చిపోయింది. దేవుని పిల్లలమైన మనం కూడా కొన్నిసార్లు దేవుని విడిచి వారి వైపు వీరి వైపు అయిన వారి వైపు తిరిగితే ప్రయోజనం లేదు. చూస్తూ ఉంటున్నాం కానీ ప్రయోజనం లేకపోతుంది. కానీ ఈ ప్రాతకాలం దేవుడు అంటాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. యెహోవా అనే మాట, ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు. మరి హాగరుకు మాట ఇచ్చాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాటను మర్చిపోయింది. వాడిని పడవేసి ఎదురుగా కూర్చొని ఏడుస్తా ఉంది, బాధపడుతుంది, వేదన పడుతుంది. వాడు దేనికోసం ఏడుస్తున్నాడంటే, ఆ చిన్నవాడు ప్రభా ఎందుకోసమైతే నన్ను మా అమ్మ కడుపులో వేసినామని ఏడ్చిండొచ్చేమో గర్భంలోనే. అయితే ఏడుస్తా ఉన్నాడు ఆ చిన్నవాడు. దేవుడు ఆ చిన్నవాని మొర ఆలకించెను, ఆ చిన్నవాని మొర వినెను. ఎంత మంచి మాట! చిన్న పిల్లల ప్రార్థన కూడా దేవుడు, చిన్న పిల్లల మొరలు కూడా దేవుడు వింటాడు. అందుకే కొన్నిసార్లు చిన్న పిల్లలు ప్రార్థన చేస్తుంటే మనము సంతోషిస్తాం, మా పిల్లవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా అని. ఆ పిల్లల ప్రార్థనంతా కూడా ఎట్లుంటుందంటే, మా నాయన్ని దీవించు, మా అమ్మని దీవించు, మా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నాకు ఆరోగ్యమే అని ఇవే ప్రార్థనలే. మరి ఈ చిన్నవాడు కూడా ఆ తల్లి కన్నీటిని చూడలేకేమో, ఆ చిన్నవాడు ఆ దాన్ని తట్టుకోలేకేమో ఏడుస్తూ ఉన్నాడు. ఆ మొర దేవుడు విన్నాడు. దేవుడు విని ఆ మొరను విని ఏం చేశాడంటే, దేవుడు ఆకాశం నుండి హాగరును పిలిచాడు. అప్పుడేమో దేవదూత హాగరుతో మాట్లాడింది. చిన్నవాని ప్రార్థనకు, చిన్నవాని ఏడుపుకు దేవుడే దిగి వచ్చాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడే దిగి వచ్చి హాగరు అని పిలిచాడు. పిలిచే దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే మాట ఇస్తే మాట తప్పని దేవుడు. ఆయన పిలిచి ఏం చేశాడంటే, హాగరు నీకేమొచ్చినది, ఏమొచ్చింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు కుమారుని చూసి దూరంగా పాడేసి ఎందుకు ఏడుస్తున్నావు? ఎస్, ఆ ఏడ్పును ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక దేవుడుగా ఆ సమయంలో, ఆ కష్ట స్థితిలో దేవుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె కన్నీటిని తుడిచాడు. ఎంత మంచి దేవుడు! ఆమె బాధను నివారణ చేశాడు పిలిచిన దేవుడు. కాబట్టి నీకేమొచ్చినది? ఆ చిన్నవాడున్న చోట దేవుడు నాకు స్వరము విని ఉన్నాడు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విన్నాడు. ఆ చిన్నవాడున్న చోట ఏ స్థలం అని కాదు, అది పెద్ద మందిరం కాదు, చిన్న మందిరం కాదు, పూరే గుడిసి కాదు, రోడ్డు కాదు. ఏ స్థలం అంటే అది పొద దగ్గర పడవేసింది ఆ కుమారుని స్వరము. అరణ్యములో ఒక పొద కింద ఆ చిన్నవాని స్వరాన్ని దేవుడు విన్నాడు. అందుకే ఆయన ఒక మాట అంటున్నాడు కదా, మీరు ఎక్కడ మోకాళ్ళొంగి, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు ఈ ప్రాతకాలం, ఈ తెల్లవారుజామున జూమ్ కుటుంబంలో చేరి 2-3 ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకి జవాబిస్తున్నాడు. ఇంతవరకు ఎన్నో జవాబులు పొందుకున్నాం, సమాధానాలు కూడా పొందుకున్నాం. కాబట్టి ఈ ప్రాతకాలం ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరాన్ని విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా
ఒక్కడే ఉన్నాడు అరణ్యంలో కదా. ఆ తల్లి దూరంగా ఉంది. ఆ చిన్నవాని స్వరాన్ని విని ఏమంటున్నాడు దేవుడు అంటే, ఇక్కడ కూడా మరి హాగరుకు మాట ఇస్తున్నాడు. ఆ చిన్నవాణిని గొప్ప జనముగా చేసేదను, వారిలో ఒంటరైన వాడు 10 మందలగును. ఎంత మంచి మాట. కాబట్టి ప్రాతకాలం నా జీవితంలో అందరూ మనల్ని చేయి విడిచినా, అందరూ మనకు దూరంగా ఉన్నా, ఎవరు మన దరికి రాకున్నా, దేవుడు మాత్రం మనల్ని పిలిచిన వాడు మాత్రం నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని 10 వందలుగా చేస్తాడు. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఇంకో మాట చూసుకుందాం. లూకా సువార్త దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారుజాము నా రాజు వేగిరమని లేచి సింహం గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. దానియేలుకు సింహబోను ఎందుకు వచ్చింది? దానియేలును సింహబోనులో ఎందుకు వేశారంటే, అతడు ఏం పాపం చేయలేదు, రాజుకి వ్యతిరేకంగా ఏం పని చేయలేదు, కానీ తన దేవుణ్ణి ప్రతి నిత్యము ఈ విధంగా ప్రార్థన చేస్తున్నందుకు, తన దేవుణ్ణి నిత్యము స్తుతిస్తున్నందుకు ఏమొచ్చిందంటే సింహపు బోనలు వచ్చినాయి. ప్రార్థనలు చేసుకుంటూ ఉంటుంటే నేటి దినాల్లో మనం ఏ తప్పు చేయలేం, కానీ మన సహోదరులే అనుకుందాం, క్రీస్తు నామం ఎరుగని వారందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తారు. మనం ఏం చేస్తున్నాం? వారి కోసం దేవునికి మొరపెడుతున్నాం, ప్రభువా వారిని కూడా మారు మనసు పొందేటట్లు చేయండి, వారిని కూడా రక్షించాలని మనం ప్రార్థన చేస్తే, వారేమో మన మీద దాడులు చేస్తున్నారు. మొట్టమొదటి దాడి దానియేలు మీద జరిగింది. ఒక శాసనం రాయబడింది. ఏం రాయబడింది అంటే, బెల్షాజర్ రాజుకు మరి సలహాలు ఇచ్చారు, మనం ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాం, 30 దినాల వరకు ప్రతి ఒక్కరు వచ్చి మొక్కాల అని చెప్పి. అయితే ఈ దానియేలును బట్టే ఆ యొక్క శాసనం వచ్చింది. దానియేలును బట్టే ఆ యొక్క శాసనం వచ్చింది. దానిని అమలు పరిచారు. ఆ దేశంలో ఉండే వారందరూ కూడా వచ్చి మొక్కుతున్నారు. కానీ దానియేలు మాత్రం అక్కడికి వెళ్ళి మొక్కలేదు. వెంటనే రాజు దగ్గరకు వచ్చి, రాజా అందరూ వచ్చి మొక్కారు, కానీ ఈ దానియేలు మాత్రం మొక్కలేదు, మనం ఏం చేద్దాము అన్నప్పుడు శాసనం కూడా చేయబడ్డాడు. ఎవరైతే మొక్కరో వారిని సింహ బోన్లోనికి వేస్తారు అని చెప్పినప్పుడు ఆ 30 దినాలు దాటిపోయాయి. దాటిపోయిన తర్వాత దానియేలు దగ్గరకు వచ్చారు. దానియేలును పట్టుకుని వెళ్ళారు. బెల్షాజర్ రాజు మరి ఆ బబులోను దేశంలో ఆ బెల్షాజర్ రాజు చేసిన ఆజ్ఞను దానియేలు అంగీకరించాడు. దానియేలు చెప్పాడు. దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు పట్టుకొని సింహ బోనులోకి పడద్రోయగా, రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. దానియేలు దేవునికి మొరపెట్టాడు, రాజా ఈ సింహపు బోనులో నుంచి నా దేవుడు నన్ను రక్షించినా సరే, నేనైతే నీవు నిలవబెట్టిన ఆ ప్రతిమకు రొక్కం. ఈ దినం ఉదయకాలం మన జీవితంలో క్రైస్తవులకు ఎన్నో శోధనలు వస్తాయి. దేవుని పేరు పెట్టబడిన మనకు బాధలు వస్తాయి. అయితే మనం వెనక చూడుకోకుండా యేసు వైపు చూస్తూ సాగిపోతుంటే శ్రమలైనా, సింహ బోనులైనా, అగ్నిగుండాలైనా, ఆకలైనా, దాహమైన, శోధనలైనా, రోగాలైనా సరే, వీటన్నిటిలో నుంచి దేవునికి మొరపెడుతుంటే మన దేవుడే మనకు సహాయం. అందుకే దానియేలు బెల్షాజర్ రాజు అంటాడు, దానియేలు నీవు సేవించుచున్న నీ దేవుడే. ఎంత మంచి మాట. దానియేలు దేవునికి మొరపెట్టుకున్నాడు, రాజు దగ్గర నిలబడ్డాడు. నిలబడినప్పుడు నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఎంత మంచి మాట. కాబట్టి ఉదయకాల సమయంలో మన జీవితంలో మన దేవుడు అన్ని విషయాల్లో రక్షించడానికి సమర్థుడు. ఈ లోకపు అధికారాలన్నీ, ఈ లోకంలో ఉండే పదవులన్నీ ఒకనాడు గతించిపోతాయి, కానీ దేవుని మాట మాత్రం ఎప్పుడు కూడా గతించి పోదు. అందుకే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. చివరిగా ఇక్కడ మనం చూసుకుంటే ఈ దానియేలు గ్రంథం
19వ వచనంలో చెప్తున్న మాట, తెల్లవారుజామున రాజు వేగరమున లేచి సింహం గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచాను. ఆ తెల్లవారుజాము రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదు. రాత్రంతా రాజుకు కలవరం ఏం జరిగిందో దేవుని సేవకునికి అని సింహాలకు ఆహారం పెట్టలేదంట కొన్ని రోజులు. ఆ సింహాల ఆకలి కొనిన సింహాల దగ్గరికి దానియేలును వేస్తే ఆ బోనులోనికి దానియేలు వెళ్ళిన వెంటనే, దైవజనుడు వెళ్ళిన వెంటనే, దేవుని కుమారుడు వెళ్ళిన వెంటనే సింహాల నోళ్ళు కూడా మోయబడ్డాయి. సింహాలను కూడా ఎవరు చేశారు? సింహాలను చేసిన దేవుడే దేవుడు. దానియేలును చేసిన దేవుడు, సింహాలను కూడా చేసిన దేవుడే దేవుడు. కనుక సింహాలు కూడా ఆయన మాటకు లోబడి, ఎంత ఆకలి కొని ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అవి నోరు మూసుకొని ఆయనతో కలిసి సింహ బోన్లో ప్రార్థనలో పాల్గొన్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ ప్రాతకాలం సింహాలు దానియేలు ఇద్దరు కలిసి దేవునికి మొరపెట్టారు. ఆ ప్రార్థనకు జవాబుగా బెల్షాజర్ రాజు గారు పొద్దున్నే వచ్చి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు అంటే మిగిలినవన్నీ కూడా మనం మొన్ననే చూసాం. జీవం లేని దాన్ని మనం ప్రధానమంత్రి గారు నిలవబెట్టారు. అది ఎంత వేడుకున్నా, ఎన్ని మంది వచ్చినా, ఎన్ని కోట్ల మంది వచ్చినా ఏం వస్తిరి అనదు, ఏం పోతిరి అని కూడా వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్ళిపోతారు. కానీ బెల్షాజర్ రాజు గారు దానియేలు ఉన్న సింహ గుహ దగ్గరికి వచ్చి, దేవుని సేవకుడు అయిన దానియేలు ప్రాతకాలం, ఈ ప్రాతకాలం మనతో కూడా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి నా బిడ్డలారా, మీరు ప్రార్థిస్తున్న మీ దేవుడు మీకు సహాయం చేయక మానడు. దానియేలు ప్రార్థన విన్న దేవుడు, దానియేలు మొరను విన్న దేవుడు ఆ రాత్రి సింహ బోనులో ఉన్నప్పటికీ, సింహాల మధ్యలో ఉన్నప్పటికీ ఏ హాని కూడా ఆయనకు జరగలేదు. కాబట్టి రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ దానియేలు ఆ సింహ బోనులో నుంచే రాజుకు చెప్తున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. రాజు దానియేలు రాజును చెరస ఆ సింహ బోన్లో నుంచే కూడా ఆశీర్వదిస్తున్నాడు. రాజు చిరకాలము జీవించునుగాక. ఎంత ఆశీర్వాదం! మనమంతా కూడా దేవుని పిల్లలమైన మనము ప్రతి వారిని ఆశీర్వదించే వారం, బాధ పెట్టిన వారిని నువ్వు పాడైపోయే వారం కాదు. నువ్వు నశించిపోని చెప్పేవారం కాదు. మనల్ని ఎంత హింసిస్తారో వారిని అంతగా దీవించాలి. ఈ చిన్న మాట చెప్పి ముగిస్తా. ఒకసారి ఒక దైవజనుడు సువార్తకు వెళ్ళాడు. సువార్తకు ఎండాకాలం వెళితే ఆ ఎండాకాలం పల్లెటూరులో అంతా చెనక్కాయలు కొట్టుకుంటూ వాటిని పగలు కొట్టుకుని విత్తనాలు చేసుకున్న సమయంలో ఈ సేవకుడు వాళ్ళకి వెళ్ళి సువార్త పత్రికలు ఇచ్చాడు. అక్కడే ఎండాకాలం మగవాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు కార్డ్స్ ఆడుకుంటూ కూర్చున్నారంట. అక్కడ ఒక రెడ్డి లేచి, అయ్యా దేవుని నమ్ముకో, అయ్యా దేవుని మీద విశ్వాసం ఉంచని ఆ పత్రిక ఇస్తే ఆ సేవకుని పట్టుకొని ఆ కొట్టంలోకి వేసి ఆ తంగిడి బెర్రలు తీసుకొని ఊక కొడుతున్నాడంట. కొడుతూ ఉంటే ఆ సేవకుడు అంటున్న మాట, దేవుడు నిన్ను దీవించను గాక, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అంటే, రే వీడేమో మంత్రం మాట్లాడుతున్నాడు రా అని చెప్పి ఆ సేవకుని ఇంకా కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టి 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 ఆయన చెయ్యి నిలబడిపోయింది, బయటకు వచ్చేసాడు. కానీ తలుపేసి వచ్చిన వెంటనే ఆ సేవకుడు మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే అతను మరి కొద్దిసేపటికి వెళ్ళి చూసి ఏం చేశాడంటే, మళ్ళా ఏమో మంత్రం చేస్తున్నాడు, మళ్ళీ కొట్టడం మొదలు పెట్టాడు. కొట్టిన తర్వాత చివరికి సాలైపోయింది, వదిలిపెట్టి వేశాడు. బయటకు వచ్చిన వెంటనే ఆయనకు కడుపు నొప్పి లేసి చాలా భయంకరంగా బాధపడుతున్నాడంట. అక్కడున్న వారందరూ కూడా చూసి, ఊరికనే ఆ సేవకుని కొడుతీవి, ఎందుకు తెచ్చుకుంటేవి బాధ అన్నప్పుడు, లేదు ఆయన బయటికి తీసుకురండి, అతని దేవుని నామంలో నాకు మంత్రం చేయమని చెప్పానంట ఆ రెడ్డి గారు. వెంటనే ఆ సేవకుడు శరీరం అంతా వాచిపోయింది. శరీరం అంతా ఆ దెబ్బలకి రక్తం గడ్డలు కట్టిపోయింది. వచ్చి ఆ సహోదరునికి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే అతడు ఒక దృశ్యాన్ని చూసి వెంటనే దేవునికి సరెండర్ అయ్యి యేసే గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడంట. కాబట్టి ఈ ప్రాతకాలం దానియేలు కూడా చెరసాల్లో ఉన్నప్పటికీ మరి వెనుకంజ వేయకుండా రాజును ఆశీర్వదించాడు. రాజు చిరకాలం జీవించిన గాక, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నిజంగా దానియేలు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు.
ఈ ప్రాతకాలం నీ జీవితంలో ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, ఏ యొక్క సమస్యలతో ఉన్నా దేవునికి మొరపెడితే దేవుడే మనకు సహాయం చేసేవాడు. దేవుని వైపు చూద్దాం. చివరిగా ఇది ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారు గలిలయలకు ఎదురుగా ఉన్న గెరేసీనుల దేశానికి వచ్చాడు సువార్త నిమిత్తం. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఆ ఒడ్డున దిగినప్పుడు ఊరివాడు ఒకడు, ఎవడో ఒకడు దయ్యం పట్టినోడు ఏం చేశాడంటే, ఆ ఊరివాడు ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చాను. ఆయన ఈ ఊరిలో ఉన్నటువంటి వాడు ఆయనకి ఎదురుగా వచ్చాడు. వచ్చి వాడు దయ్యములు పట్టిన వాడై, దయ్యము కాదు, ఒకటిగా దయ్యం. దయ్యాలు ఎన్నో మన జీవితాల్లో కూడా ఉన్నాయి. దయ్యాలు ఎన్నో. కుటుంబం ఒక దయ్యం, ఉద్యోగం ఒక దయ్యం, అప్పులు ఒక దయ్యం, రోగాల ఒక దయ్యం, సంఘాల్లో కూడా ఇంకా దయ్యాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇలాంటి దయ్యాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడే వస్తేవా మా దగ్గరికి. కాబట్టి దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంట్లో ఉండేవాడు కాదు. సమాధులలో ఉండేవాడు వీడు. చాలా మంది సమాధుల్లోనే ఉంటున్నారు కానీ ఇంట్లో ఉండేవారు కానే కాదు. ఈ ప్రాతకాల సమయంలో ఆ దయ్యములు పట్టినవాడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, యేసు, ఎంత మంచి మాట. అక్కడేమో యెహోవా దేవుడు హాగరుతోనూ దానియేలుతోనూ ఆ చిన్నవానితోనూ ఉన్నాడు. ఇక్కడ దయ్యం పట్టిన వారికి ఎవరు కావాలంటే రక్షకుడు కావాలి, విమోచకుడు కావాలా, దయ్యాల నుంచి విడిపించేవారు కావాలనుకుని వాడు వాడు అంటే దయ్యములు పట్టినవాడు. దయ్యములు పట్టినవాడు వాడు యేసుని చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి మనం మన సంఘాల్లో దైవ సేవకులను చూసి సాగిలపడి నమస్కారం చెయ్యరు. ఏం చేస్తారంటే నమస్తే సార్ అంటారు, లేకపోతే వందనాలు సార్ అంటారు, లేకపోతే ప్రైజ్ లార్డ్ సార్ అంటారు. కానీ ఈ దయ్యములు పట్టిన వాడు యేసుని చూసి సాగిలపడి ఏమంటున్నంటే, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? మొరపెడుతున్నాడు ఇక్కడ. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దయ్యాలకు కూడా తెలుసు, కానీ నేటి సంఘాల్లో సమాజంలో మనుషులకు మాత్రము తెలియదు. ఎందుకు అనంటే ఆయన క్షమించే దేవుడు కనుక, ఆయన ప్రేమించే దేవుడు కనుక, ఆయన అన్ని విషయాల్లో నీకు సహకారిగా ఉండే దేవుడు కనుక దేవుని విలువ తెలియక దేవుని మనము దేవుడు అని పిలుచుకోలేం. కానీ ఈ ప్రాతకాలం ఆ దయ్యాలన్నీ కలిసి ఆయన దగ్గరకు వచ్చి, సర్వోన్నతులైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? యేసుని అని నాతో నీకేమని ఆయన సాగిలపడి నమస్కారం చేస్తున్నప్పుడు, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొంటున్నానని కేకలు వేసాను. కేకలు వేయాల. మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన నాకు మొర్రపెట్టము. ఈ దయ్యాలు పట్టిన వాడు కూడా దేవునికే మొరపెడుతున్నాడు. వాడు అంతవరకు ఎక్కడెక్కడ తిరిగినాడో, సమాధుల్లో తిరిగి ఉండొచ్చు, రాళ్ళతో గీసుకుని ఉండొచ్చు, కింద పడి ఉండొచ్చు, దారింటో పోయిన వారందరూ కూడా రకరకాలుగా హింసించుండొచ్చు, భయపెట్టించుండొచ్చు. కానీ ఇప్పుడు వాడందరినీ భయపెట్టిన వాడు ఇప్పుడు దేవుని చూస్తేనే వానికి భయం వచ్చేస్తుంది. నాతో నీకేమి? ఈ ప్రాతకాలం మన జీవితంలో దేవుని చూచి భయపడి, అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఈ సమాధుల్లో ఆ దయ్యాల ద్వారా దేవునికి వచ్చిందంటే మహిమ వచ్చింది, దేవునికి ఘనత వచ్చింది. ఆయన అందరికి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే రోగం ఉందో, ఎక్కడైతే దయ్యం ఉందో వారి దగ్గరకు వచ్చే దేవుడు. చాలా మంది సంఘాలలో స్ట్రెంత్ని చూసి సంఘాల్లో పోయి ఆరాధిస్తారు, లేకుంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు సంఘాలకు వెళ్ళి ఆరాధిస్తామంటారు. ఆ మధ్యలో మన ఎంబీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారంట.
ప్రార్థనకి. అంటే వాళ్ళ దగ్గర ఉండే ఊర్లో సంఘంలో ప్రార్థన లేదా? వరంగల్కి వెళ్ళి ఆ ప్రార్థనకి పాదయాత్రకు వెళ్ళి అక్కడ మా సంఘాల్లో ఐక్యత దయ్యా అని ప్రార్థన చేశారంట వాళ్ళు. ఎంత అజ్ఞానంలో! ఎక్కడిద్దరు ముగ్గురు కూడి చిన్నవాడు చెట్టు కింద పడవేస్తే అక్కడ ఏడిసి దేవునికి మొరపెట్టుకుంటే ఆ ప్రార్థన విన్నాడు. హాగరు ప్రార్థన విన్నాడు. దానియేలు ప్రార్థన బయట విన్నాడు. చెరసాలలో సింహ బోన్లో కూడా విన్నాడు. ఇక్కడ సమాధుల్లో కూడా వింటున్నాడు యేసు ప్రభువు వారు. ఈ ప్రాతకాలం నీవు ఎక్కడైతే మోకరించి ఈ జూమ్ కుటుంబంలో కూడా మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన కూడా వింటాడు. ఎక్కడికెక్కడికో వెళితే ప్రయోజనం లేదు. కానీ దేవుడు ఎక్కడ మోకాళ్ళొంగి నువ్వు ప్రార్థన చేస్తావా అదే పరిశుద్ధ స్థలం, అదే పవిత్రమైన స్థలం. అక్కడికి దేవుడు వచ్చి జవాబిచ్చే స్థలం. కనుక ఈ దయ్యాలు ఆ సమాధుల తోటలో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వాడితో మాట్లాడి చెప్తున్నాడు, ఏలైనగా ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ దయ్యంతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ దయ్యం పట్టిన వాడు మొరపెడితే దేవుడు వారికి కూడా సహాయం చేశాడు. ఈ ప్రాతకాలం నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హాగరు మొరపెట్టింది, హాగరు మొర విన్నాడు, హాగరుకి కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని ఆశీర్వదించాడు. ఆ కుమారుని బాధను చూడలేక తల్లి ఆ పొద కింద పాడవేసినప్పుడు ఆ పొద కింద చిన్నవాని ప్రార్థన దేవుడు విన్నాడు. వారికి కావలసిన నీళ్లు సమృద్ధిగా ఇచ్చాడు. దానియేలు ప్రార్థన చేయగా ప్రార్థనకు వచ్చిన శిక్ష సింహపు బోనులో దేవునితో సింహాలతో కలిసి ప్రార్థన చేశాడు. ఆ సింహ బోనులో సింహాలు కూడా ఏమి చేయలేక రాజును ఆశీర్వదించాడు ఆ దైవజనుడు. చివరిగా దయ్యాలు పట్టిన వాడు కూడా ఆ సమాధుల్లో తిరుగుతున్నప్పుడు ఆ దయ్యాలు పట్టిన వాని స్వరం దేవుడు విన్నాడు. వాని ప్రార్థనకు జవాబిచ్చి ఆ దయ్యాలను వెళ్ళగొట్టి వారికి విడుదల ఇచ్చాడు. ఈ ప్రాతకాలం మన జీవితంలో కూడా ఏ సమస్యలతో ఉన్నా, ఏ బాధలతో ఉన్నా దేవునికి మొరపెట్టుకుంటే, దేవుని దగ్గర వేడుకుంటే ప్రతి విషయానికి ఆయన మనకు సహాయం చేసి మనకు శాంతి, సమాధానం, నెమ్మది, సహకారం అందిస్తాడు. అలాంటి భాగ్యాన్ని ప్రాతకాలం పరిశుద్ధాత్మ దేవుడు జూమ్ కుటుంబంలో ఉండే వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. థ్యాంక్ యూ.